ప్రియులారా, మిమ్మల్ని ఈ విధంగా మరొకసారి కలుసుకొని దేవుని మాటలు ధ్యానించుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే ఇక్కడ రాయబడి ఉన్నది, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి అని రాయబడినది. ప్రియులారా, ఈ వాక్యంలో మనం ధ్యానించినట్లయితే అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఇక్కడ మనం ధ్యానించినట్లయితే, మీరు మీ ప్రాణములు విసుకకుండా ఉండడానికి లేదా మీరు అలసిపోకుండా ఉండడానికి, మీ జీవితంలో నిరుత్సాహం వచ్చినప్పుడు, మీ జీవితంలో అలసట వచ్చినప్పుడు, మీరు విసిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, ఎందుకు అంటే విసిగిపోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మనం ప్రార్థించడం మానేయడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన మానేయడం ద్వారా లేదా ప్రార్థించకపోవడం ద్వారా మనం మన జీవితంలో దేవుని యొక్క సేవలో కూడా ఓడిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు మీ ప్రాణములు విసుకకుండా ఉండడానికి, మీ జీవితంలో విసుగు అనేది వచ్చినప్పుడు, మీరు అలసిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకముగా మనుషులందరూ ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు అన్నింటినీ ఓర్చుకొనినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మీరు తలంచుకొనండి అని చెప్పేసి అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట కూడా అదే. మనము మన జీవితంలో లేదా మన ప్రాణములో విసిగిపోకుండా ముందుకు సాగాల. ఆత్మీయ జీవితంలో నిరుత్సాహాలు ఎదురైనప్పటికీ మనం అలసిపోకుండా, మనం ఆగిపోకుండా, మనము విసుగుకు చోటివ్వకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే ఈ రోజులలో సాతాను విశ్వాసుల మీద ప్రయోగిస్తున్నటువంటి వారి ఆయుధం ఏంటిది అంటే విసుగు. చాలామంది నిరుత్సాహంలో పడిపోయి లేదా విసుక్కుంటూ దేవునికి దూరం అవుతూ ఉన్నారు, మందిరాలకు దూరం అవుతూ ఉన్నారు, ప్రార్థనకు దూరం అవుతూ ఉన్నారు. ఈ రోజున నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు విసుకకుండా ముందుకు సాగాలి అని చెప్పేసి. నీ జీవితంలో నిరుత్సాహం ఏర్పడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగాల్సిందిగా దేవాది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది? మనం విసిగిపోతూ మరి ఆగిపోయే వారంగా ఉన్నామా, లేదంటే విసుగకుండా ముందుకు సాగిపోయే వారంగా ఉన్నామా? చూడండి ప్రియులారా, ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుని ద్వారా యూదులతో, హెబ్రీలో ఉన్నటువంటి సంఘంతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు విసుకకుండా ముందుకు సాగండి అని చెప్పేసి. కానీ బైబిల్ గ్రంథంలో మనము ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే, యూదులు లేదంటే ఇజ్రాయెల్ ప్రజలు వారు ఎవరికి విసుగు తెప్పించారు అంటే నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉన్నది, వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను అని రాయబడినది. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలంట మరి ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరికి తెలిసినటువంటి ఆ సందర్భమే. వారు ఒక పోత దూడను చేసుకొని మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి మరి నడిపించినటువంటి దేవుడు ఇదే అని చెప్పేసి ఎవరికి విసుగు పుట్టించారంటే దేవునికే విసుగు పుట్టించారంట. ఇక్కడనే మరొక వచనాన్ని మనం ధ్యానించినట్లయితే చూడండి, 26వ వచనంలో రాయబడి ఉన్నది, అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి అని రాయబడి ఉన్నది. చూడండి ప్రియులారా, 18వ వచనంలోనేమో పోత దూడను విగ్రహంగా చేసుకుని దేవునికి ఎక్కువగా విసుగు పుట్టించినట్టుగా రాయబడి ఉన్నది. 26వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, దేవుని మాటలకు లోబడలేదంట, దేవుని ఆజ్ఞలకు విధేయులు కాలేదంట. ఇంకా దేవునికి లోబడండి అని చెప్పేసి దేవుని వాక్కును ప్రకటిస్తున్నటువంటి దేవుని సేవకులను చంపేసి
దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికే బహుగా విసుగు పుట్టించినటువంటి ప్రజలుగా ఇజ్రాయెల్ ప్రజలు కనిపిస్తూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మీరు విసుగకుండా ముందుకు సాగాల, మీ జీవితంలో నిరుత్సాహానికి చోటివ్వకుండా ముందుకు సాగండి అంటే ఇజ్రాయెల్ ప్రజలంట ఆ దేవునికే విసుగు పుట్టించినారంట. అయినప్పటికీ దేవుడు విసిగిపోలే, ఇజ్రాయెల్ ప్రజల్ని విడిచిపెట్టలే, ఇజ్రాయెల్ ప్రజల్ని అనగద్రొక్కేయలే, ఇజ్రాయెల్ ప్రజల్ని నా బిడ్డలు కాదు అనుకోలే. వారి ఎడల కనికరించి, వారి ఎడల కృప చూపించి దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క కనాను దేశానికి నడిపించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు విసుకకుండా ఉన్నాడు. మనం ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేసినా, మనం ఎన్నిసార్లు దేవునికి అవిధేయులముగా జీవించినా, మనం ఎన్నిసార్లు దేవుని మాటలను లక్ష్య పెట్టకుండా ఉంటూ ఉన్నప్పటికీ, దేవునికే విసుగు పుట్టించే వారంగా ఉంటూ ఉన్నప్పటికీ, దేవుడు నీ ఎడల విసుగకుండా, నీ ఎడల కృప చూపిస్తూ, నీ గురించి ఆలోచిస్తూ, నిన్ను దీవించాలని ఆలోచన చేస్తూ, మరి దేవుడు విసుగకుండా నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ ప్రభువు ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నిరుత్సాహం ఏర్పడినప్పుడు, నీ జీవితంలో అలసిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, నీ జీవితంలో సమస్యల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో నిరుత్సాహం ఏర్పడుతూ ఉన్నప్పుడు, నీవు యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకోసమంటే దేవాది దేవుడే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు మనుషులందరూ ఆయనకు విరుద్ధంగా లేచి ఆయన మీద తిరుగుబాటు చేసినప్పటికీ ఆ దేవుడు అన్నింటినీ ఓర్చుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన కనీసం నోరు తెరిచి ఒక మాట కూడా వారిని అనకుండా అన్నింటినీ ఓర్చుకున్నటువంటి ఆ దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పేసి హెబ్రీ పత్రిక ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం విసిగిపోతూ ఉన్నామా? విసిగిపోయే పరిస్థితుల్లో మనం ఉన్నామా? లేదంటే నిరుత్సాహానికి చోటివ్వకుండా, విసుగులకు మన జీవితంలో చోటివ్వకుండా ముందుకు సాగుతూ ఉన్నామా? ఇంతకీ మనం ఏ ఏ విషయాల్లో విసుగకుండా ముందుకు సాగాలి అంటే, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే. మనం విసుగకుండా చేయాల్సినటువంటి ఒక 3 పనులని త్వరగా ధ్యానిద్దాం. చూడండి ప్రియులారా, మనం విసుగకుండా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే, లూకాసు వార్తలో రాయబడి ఉన్నది. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అని రాయబడి ఉన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో ఎన్నో ఉపమానాలు చెప్పినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. తన దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలకు దేవుని వాక్యం అర్థం కావాలి అని చెప్పేసి, దేవుని ఉద్దేశాలు అర్థం కావాలని చెప్పేసి ఉపమాన రీతిగా వారికి బోధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ఉపమాన రీతిగా కొన్ని మాటల్ని బోధిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఈ ఉపమానం చెప్పడానికి ప్రధాన ఉద్దేశం, ప్రభువుకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటిది అని మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ రాయబడినది, వారు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యాలంట. అందు నిమిత్తమే ఉపమానం చెప్పినాడు. ఆ ఉపమానంలో ఉన్నటువంటి విషయాలు మనందరికీ తెలుసు. దేవునికి భయపడకుండా, మనుషులను లక్ష్య పెట్టకుండా ఉండేటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉంటే, ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్తూ, అయ్యా నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు అని చెప్పేసి మాటి మాటికి వెళ్ళి గోజాడుతూ ఉంటే, ఆ యొక్క న్యాయాధిపతి ఆలోచన చేస్తూ ఉన్నాడంట, నేను దేవునికి భయపడక జీవిస్తూ ఉంటే, ఆ గొప్ప గొప్ప మనుషులకే నేను విలువివ్వకుండా, వారిని లక్ష్య పెట్టకుండా బ్రతుకుతూ ఉంటే, ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుతూ ఉన్నది, మాటి మాటికి వచ్చి నన్ను బ్రతిమిలాడుతూ ఉన్నది, ఈమె మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండా ఉండాలంటే నేను ఆమెకి న్యాయం తీర్చేస్తా అని చెప్పేసి ఆ వ్యక్తి ఆలోచనకు వచ్చినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతియే, దేవునికి భయపడనటువంటి వ్యక్తి, మనుషులను లక్ష్య పెట్టనటువంటి వ్యక్తి మాటి మాటికి వెళ్ళి గోజాడడం ద్వారా ఆయన మనసు మార్చుకొని న్యాయము తీర్చినప్పుడు, మనము మాటి మాటికి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ద్వారా, మాటి మాటికి దేవుని సన్నిధిలో గోజాడడం ద్వారా, దేవుని సహాయము కొరకు కనిపెట్టడం ద్వారా
మనం ఇంకా త్వరగా దేవుని సహాయమును పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అయ్యా మీరు మరి విసుకకుండా నిత్యము ప్రార్థన చెయ్యండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. మరి రోజున మనం విసిగిపోయి ప్రార్థనను ఆపేసే వారంగా ఉంటూ ఉన్నామా, లేదంటే ప్రభువు చెప్పిన విధంగా విసుకకుండా నిత్యము ప్రార్థించే వారంగా ఉంటూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చాలా మంది జీవితాలని మనం గమనించినట్లయితే వారు ప్రార్థించిన మరుక్షణమే దేవుడు సహాయం చేయాలి అని ఆశపడుతూ ఉంటారు. ఆ విధంగా ఆశపడడంలో తప్పులేదు. కానీ అన్నిసార్లు దేవుడు మనం ప్రార్థించిన నెక్స్ట్ మినిటే అద్భుతం చెయ్యాలి అంటే అది బహుశా అసాధ్యం కూడా కాకపోయి ఉండొచ్చు. ఎందుకోసం సాధ్యం కాదంటే దేవునికి అసాధ్యం అని కాదు నేను చెప్తున్నది. దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, దేవునికి ఒక ఏర్పాటు ఉన్నది. దేవుడు నీ ఎడల విస్తారమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు. నీ గురించి నీకంటే ఎక్కువగా పట్టించుకుంటున్నది ఆ ప్రభువే. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఉదాహరణకు దానియేలు గ్రంథంలో దానియేలు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ రాజు కనినటువంటి కలను మర్చిపోయినటువంటి ఆ సందర్భంలో దానియేలు భక్తుడు ఒక రోజు మాత్రమే గడువు తీసుకొని వెళ్ళి తన స్నేహితులను మరి తన వెంట పెట్టుకొని మరి వారందరూ కలిసి 4 వ్యక్తులు కలిసి ప్రార్థన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, అదేవిధంగా దానియేలు భక్తుడు ఆ 4 కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆ రోజే జవాబునిచ్చినాడు. రాజు యొక్క కళను తెలియపరిచినాడు, దానికి ఉన్నటువంటి భావాన్ని కూడా తెలియపరిచినాడు. అంటే ప్రార్థించగానే దేవుడు సహాయము చేసినాడు. కానీ అదే దానియేలు భక్తుడు మరొక సందర్భంలో ప్రార్థన చేసినప్పుడు జవాబు పొందుకోవడానికి కొన్ని రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చినది. రోజుల సమయం పట్టినది, కొన్ని గంటల వ్యవధి పట్టినది దేవుని సహాయమును పొందుకోవడానికి. దానియేలు భక్తుడు విసిగిపోలేదండి, ప్రార్థన చేయడం మానివేయలేదండి. దేవుడు జవాబిచ్చేంత వరకు నేను మొరపెడతా అని చెప్పేసి ఆ ప్రార్థనలో కొనసాగినట్టుగా దానియేలు జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనందరికీ తెలిసినటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ వ్యక్తి గురించి ఆలోచన చేస్తే మనకు మన యొక్క ఆలోచనకి అందనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన నిరీక్షణ అంత గొప్పది, ఆయన విశ్వాసం అంత గొప్పది. ఎవరంటే అబ్రహాం భక్తుడు. మనందరికీ తెలుసు, అబ్రహాంతో ప్రభు మాట్లాడినాడు, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పేసి, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తా అని ప్రభు మాట్లాడినాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానము చేసినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 75 సంవత్సరాలు. ఆ 75 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడినాడు, అయ్యా నీ ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలను నేను దీవించబోతూ ఉన్నా, నీ సంతానము ద్వారా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములను నేను ఆశీర్వదించబోతున్నా అని చెప్పేసి ప్రభు మాట్లాడితే, అబ్రహాం భక్తునికి ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాం వయసు ఎంత అంటే 100 సంవత్సరాలు. మధ్యలో ఇస్మాయిల్ పుట్టినాడు, వారి యొక్క సొంత ఆలోచన ప్రకారం వెళ్ళడం ద్వారా. కానీ వాగ్దానం చేసినటువంటి వాగ్దాన పుత్రుడు జన్మించేసరికి అబ్రహాం యొక్క వయసు ఎంత అంటే 100 సంవత్సరాలు. దేవుడు వాగ్దానం చేసిందేమో 75 సంవత్సరాలకి, వాగ్దానాన్ని పొందుకున్నదేమో 100 సంవత్సరాలకి. అంటే ఎన్ని సంవత్సరాలు ఓపికతో ఎదురు చూసినాడు అంటే 25 సంవత్సరాలు ఆయన విసుగకుండా నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన మధ్యలో ఆగిపోకుండా దేవుని సహాయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మధ్యలో ఆయన విసిగిపోయినట్లు మాట్లాడిన దేవుని మీద పూర్తి విశ్వాసాన్ని కనుపరిచినటువంటి వ్యక్తిగా అబ్రహాం జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు మరి ఓపికతో కనిపెట్టి దేవుని సహాయాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా అబ్రహాము భక్తుడు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాడు. చూడండి ప్రియులారా, అబ్రహాము లాంటి నిరీక్షణ మనకున్నదా? అబ్రహాము కనిపెట్టిన విధంగా మనం విసిగిపోకుండా, నిరుత్సాహపడకుండా, మధ్యలో అలసిపోకుండా, ఆగిపోకుండా నిత్యము దేవునికి ప్రార్థించగలుగుతూ ఉన్నామా? ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? చాలా మంది మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు.
ఇప్పుడు ప్రార్థన చేస్తారు, సాయంత్రం దాకా కూడా దేవుని సహాయం కొరకు కనిపెట్టకుండా మరొక వైపు పరిగెత్తేవారు ఉన్నారు. నాకు ఈ మధ్యకాలంలో ఒక సిస్టర్ కాల్ చేసినది. ఆ సిస్టర్ కాల్ చేసి, ఒక సిస్టర్ కంట ఒళ్ళంతా కురుపులైనవి అంట. ఆమె క్రైస్తవురాలు ఏం కాదు. ఆమె గురించి ప్రార్థన చేయించడానికి ఫోన్ చేసినది అనమాట. కరీంనగర్ నుంచి ఫోన్ చేసి ఆ సిస్టర్ చెప్పినది, భయంకరంగా ఒళ్ళంతా కురుపులైన, ఆమె కూర్చోవడానికి రావట్లేదంట, నిలబడడానికి రావట్లేదంట. ఆమె దాదాపుగా 2 నెలల నుంచి బాధపడుతూ ఉన్నదంట. రకరకాల టాబ్లెట్స్ కూడా వాడిందంట, మెడిసిన్ వాడుతూనే ఉన్నదంట. ఆయింట్మెంట్స్, రకరకాల మెడిసిన్ ఇస్తే వాటన్నిటిని వాడుతూ ఉన్నా ఏమాత్రం ప్రయోజనం లేదంట. అవి తగ్గకపోయేసరికి అస్టర్ వచ్చి ఇస్టర్ని అడిగిందంట, పాస్టర్ గారితో ఒకసారి ప్రార్థన చేయించండి అంటే, సరే అమ్మా అని చెప్పేసి ఫోన్ చేస్తే ప్రార్థన చేసినాం. ఆ ప్రార్థన చేసిన తర్వాత నేను చెప్పాను, అమ్మ నైట్ వరకు ఎట్లుంటుందో చూడండి, నైట్ ఒకసారి మళ్ళీ ప్రార్థన చేయించుకోండి, మీరు కూడా ప్రార్థన చేసుకోండి, దేవుని దగ్గర అడగండి, ఈ విధంగా ప్రార్థించండి అని చెప్పేసి చెప్పినప్పుడు సరే అని చెప్పేసి చెప్పినది ఫోన్లో. నైట్ చూసాం, మళ్ళీ కాల్ రాలే. తెల్లారిన తర్వాత చూసాం, మళ్ళీ కాల్ రాలే. అసలు ఏమైంది అని కనుక్కుంటే తెలిసినటువంటి విషయం ఏంటిది అంటే, ప్రార్థన చేయించుకున్న ఒక 1/2 అవర్ 1 అవర్కే ఓ మంత్రగాని దగ్గరికి పరిగెత్తిందంట. అంటే ఒక 1/2 అవర్ కూడా నిరీక్షించలేకపోయింది ఆమె. ఈ రోజున ఆశ్రయే కాదు, ఈ రోజున చాలా మంది విశ్వాసుల పరిస్థితి అదే. ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు విసుగకుండా ప్రభువుకు సహాయము కొరకు కనిపెడతారా అంటే, ప్రార్థన చెయ్యరు అని నేను అనట్లేదు, ప్రార్థన చేస్తారు, కానీ రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, ఎవరు సహాయం చేస్తారు, ఇప్పుడు ఈ సమస్యల నుండి విడిపించేదెవరు అని చెప్పేసి రకరకాల ఆలోచనలు పెట్టుకొని తెల్లారేసరికి దేవుని ప్రార్థనని ప్రక్కన పెట్టేస్తారు. దేవుని ప్రక్కన పెట్టేసి రకరకాల చోట్లకు పరుగులు తీస్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, అలాంటి వారిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, చివరికి సంతోషంలో ఉన్నా సరే, నీ జీవితంలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిది అంటే, ప్రార్థించే అనుభవం ఉండాలి. ప్రార్థన అనుభవం కలిగి మనం జీవించాలా. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను అని చెప్పేసి. ఉపమానం చెప్పడానికి ప్రధాన ఉద్దేశం ఏంటిది అంటే, దేవుని బిడ్డలందరూ విసుకకుండా ప్రార్థించాలి, అలసిపోకుండా ప్రార్థించాలి, నిరుత్సాహంలోనికి వెళ్లకుండా ప్రార్థించాలి, ప్రార్థనను ఆపకుండా, ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుండా ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి అనే ఉద్దేశంతో ప్రభువు ఈ మాటలు చెప్పినట్టుగా వాక్యంలో రాయబడినది. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు విసిగిపోయి ప్రార్థనను ఆపేసే వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తిగా ఉన్నావా? లేదంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే విసుగకుండా దేవుని సహాయము కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉన్నావా? చూడండి ప్రియులారా, నీ సేవలోకి వచ్చినటువంటి కొత్తలో ఒక ప్రార్థన అంశాన్ని ప్రార్థనగా చేస్తూ ఉండేవాడిని. ఏంటిది అంశము అంటే, నేను బైబిల్ గ్రంథాన్ని స్టార్టింగ్ చదువుతున్నటువంటి టైంలో కొన్ని వాక్యాలు నాకు చాలా బాగా అనిపించినాయి. అందులో ఒక వాక్యం ఏంటిది అంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం నుండి కొన్ని మాటలు. అక్కడ అపోస్తులుడైనటువంటి పేతురు భక్తుడు లేచి వాక్యాన్ని ప్రకటిస్తే, వాక్యం వినిన వారిలో 3000 మంది చేర్చబడినట్టుగా రాయబడినది. ఆ అంశాన్ని పట్టుకొని నేను కూడా ప్రార్థన చేయడం ప్రారంభించిన. నాకు 3000 వద్దు ప్రభువా, ఒక 30 మంది మారు మనసు పొందాల. నేను వాక్యం చెప్పినప్పుడు ఒకే వాక్యానికి ఒక 30 మంది మారాల ప్రభువా, ఒక 30 మంది బాప్తిస్మం తీసుకోవాలి ప్రభువా అని చెప్పేసి ఒక రోజు కాదు, ఒక నెల కాదు, చాలా రోజులు, దాదాపుగా 2 సంవత్సరాలు ప్రార్థన చేసినాను. ఆ స్టార్టింగ్ టైం కాబట్టి విసిగిపోలే, 2 సంవత్సరాల దాకా విసిగిపోలే. కానీ 2 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత ఇంకా దేవుడు సహాయం చేయలే. ఒక వాక్యానికే 30 మంది మారు మనసు పొందుకోలే, 30 మంది బాప్తిస్మం తీసుకోలే. నాకు విసుగు రావడం స్టార్ట్ అయిపోయింది. ఇది జరిగే పని కాదు, ఆపేస్తే మేలు అని చెప్పేసి 2 సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత ఆ ప్రార్థనని ఆపేయడం స్టార్ట్ చేసినాను. ఇక మర్చిపోయినాను, కొన్ని రోజుల తర్వాత మర్చిపోయినాను, దాన్ని పూర్తిగా మర్చిపోయి ప్రక్కన పెట్టేసినాను. వాస్తవం ఏంటిది అంటే, నేను మర్చిపోయినా
ప్రార్థన ఆలకించే దేవుడు మర్చిపోలే. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. నేను మర్చిపోయిన, ప్రార్థించడం మానేసిన, విసుగు అనేది నా జీవితంలోనికి వచ్చేసింది. 2 సంవత్సరాలు ప్రార్థించిన, దేవుడు ఇంకా నాకు సహాయం చేయట్లేదు అని చెప్పేసి విసుక్కొని ఆ అంశం గురించి ప్రార్థించడమే మానేసినాను. కానీ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ అంశాన్ని మర్చిపోలే, నా ప్రార్థనని మర్చిపోలే, ప్రక్కన పెట్టేయలే. మా పాస్టర్ గారు ఒకసారి పెబ్బేర్ అనే ప్రాంతానికి పంపించినాడు వాక్యం ప్రకటించడానికి. ఆదివారం రోజున మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది పెబ్బేర్ అనేటువంటి విలేజ్. ఆ గ్రామానికి పంపించినప్పుడు అక్కడికి వెళ్ళి వాక్యము చెబితే ఒకే ఒక్క వాక్యానికి ఒక సంఘమే ఏర్పడ్డది అక్కడ. హల్లెలూయా. ఒకటే వాక్యం. నేను వెళ్ళింది ఫస్ట్ టైం, చెప్పింది ఒకే ఒక వాక్యం. చెప్పేసి వచ్చిన తర్వాత మా పాస్టర్ గారు కాల్ చేసి చెప్పారంట, అయ్యా మీరు ఇక్కడ సంఘాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి. ఒకటే వాక్యం ద్వారా అక్కడ సియోన్ రాజు అనే పాస్టర్ గారు సేవ చేశారు స్టార్టింగ్లో. తర్వాతకి సుధాకర్ పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆయనే ఉన్నాడా, మరి వేరే వాళ్ళని పెట్టారో నాకు కరెక్ట్గా తెలియదు. ఎందుకు చెప్తున్నా ఈ మాటలన్నీ అంటే, నేను చెప్తున్నది నిజము అని చెప్పడానికి. చూడండి ప్రియులారా, అక్కడ సంఘమే ఏర్పడింది. నేను ప్రార్థన ఆపేస్తేనే అంత అద్భుతం చేస్తే, నేను ప్రార్థన ఆపకుండా కంటిన్యూస్గా చేస్తే నాకు అర్థమైంది ఇంకెంతమందిని మారుస్తున్నానో దేవుడు, ఇంకెంత సహాయం చేస్తున్నానో దేవుడు. మరొక సందర్భంలోనైతే 70 మంది బాప్తిస్మం తీసుకున్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకున్నప్పుడే కావాలి అనేది నీ ఆలోచన. నీకెప్పుడు ఇస్తే బాగుంటుందో తెలిసింది దేవునికి. నీకెప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు దేవుడు. నీకెప్పుడు ఏది అవసరమో దేవునికి తెలుసు. కానీ మన బాధ్యత ఏంటిది అంటే, మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాల, ప్రార్థనలో కొనసాగాల, ప్రార్థనలో గోజాడాల, ప్రార్థనలో విసిగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే విసిగిపోయి ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో ఓడిపోయేది నీవే, ఆత్మీయంగా ఓడిపోయేది నీవే, దేవుని పనిలో ఓడిపోయేది నీవే, సాతాను చేతిలో ఓడిపోయేది నీవే. కాబట్టి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు విసిగిపోకుండా నిత్యము ప్రార్థన చేయండి అని చెప్పేసి. ఈ రోజున మనలో ఎంతమంది విసుగకుండా నిత్యము ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు? చాలా మంది జీవితాలని మనం గమనించినట్లయితే అసలు ప్రార్థనే చేయరు, అన్నీ చేస్తారు. కానుకలు ఇస్తారు, మందిరానికి వస్తారు, దేవుణ్ణి స్తుతిస్తారు, పాటలు పాడుతారు, దేవుణ్ణి కీర్తిస్తారు, దేవుణ్ణి గణపరుస్తారు, దేవుని గురించి గొప్ప గొప్ప మాటలు చెబుతారు, అన్నీ చేస్తారు. కానీ చాలా మంది జీవితాల్లో ఈ రోజున లేనిది ఏంటిది అంటే ప్రార్థన. ప్రార్థించే అనుభవం ఉండదు, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం ఉండదు, దేవునితో సమయాన్ని గడిపే అలవాటు ఉండదు. ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు దేని గురించి అయినా దేవుని దగ్గర మొరపెట్టి సహాయము దొరకకపోయేసరికి విసిగిపోయి, అలసిపోయి, నిరుత్సాహంలోనికి వెళ్ళి ప్రార్థనను ఆపేశావా? ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే అంటున్నాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. అబ్రహాంకు దేవుడు వాగ్దానము చేసిన తర్వాత 25 సంవత్సరాలకు ఇచ్చిండండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఒక పరిస్థితుల్లోనైతే అబ్రహామే నిరాశలోనికి వెళ్ళిపోయినాడు. నా పెద్ద దాసుడే నా ఇంటికి యజమానుడైతాడని మాట్లాడినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ దేవుడు మర్చిపోలే. ఆయన విసిగిపోయింది కదా, ఎందుకు సహాయం చేయాలని దేవుడు సహాయము చేయకుండా ఆపేయలే. దేవునికి తెలుసు అబ్రహాముకు ఎప్పుడు సహాయము చేయాలో, దేవునికి తెలుసు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చాలో. 25 సంవత్సరాల తర్వాత వారిగా మా వల్ల కాదు అనుకున్న తర్వాత అద్భుత రీతిగా దేవుడు మరి ఇస్సాకును అనుగ్రహించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున నీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, నీ పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. నువ్వు ప్రార్థించినా దేవుడు సహాయం చేయట్లేదు అంటే, కొన్ని రోజులు గడిచినా, కొన్ని నెలలు గడిచినా, కొన్ని సంవత్సరాలు గడిచినా నీ ప్రార్థనకు జవాబు రాలేదంటే 2 కారణాలు ఉంటాయండి. మొదటి కారణం ఏంటిది అంటే, నువ్వు అడుగుతున్నది బహు విలువైనది. విలువైన బహుమానాలు ఎప్పుడు కూడా త్వరగా రావు, కొంచెం టైం పడుతుంది. అది ఎంత సమయం అనేది దేవుని యొక్క ఆలోచన.
నువ్వు అడుగుతున్నది విలువైన బహుమానం కాబట్టి, విలువైనటువంటి సహాయం కాబట్టి దేవుడు మరి ఎప్పుడు ఇవ్వాలో సిద్ధపరిచి పెట్టినాడు. కొంచెం టైం తీసుకుంటూ ఉన్నాడు. రెండో కారణం ఏంటి తెలుసా? నువ్వు అడుగుతున్నది పనికి మాలింది, నువ్వు అడుగుతున్నది నీకు అవసరం లేనిది, నువ్వు అడుగుతున్నది దేవునికి విరుద్ధమైనది కాబట్టి దేవుడు నీకు త్వరగా జవాబునివ్వలేకపోతూ ఉన్నాడు కావచ్చు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? నువ్వు అడుగుతున్నది పనికి మాలిందైతే, నువ్వు అడుగుతున్నది దేవునికి విరుద్ధమైనదంటే ఆ ఆలోచన ప్రక్కన పెట్టేయండి, దాన్ని అడగడం మానేయండి. వేరే విషయాల్లో, నీకు అవసరమైన విషయాల్లో, ఆత్మీయ జీవితంలో ఎదిగే విషయాల్లో దేవుని దగ్గర మొరపెట్టండి. మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఎవరైనా పనికి మాలిన విషయాలు కూడా ప్రార్థిస్తారా అని చెప్పేసి. ఒకసారి ఓ బ్రదర్ వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్ళినాను నేను. మన చర్చికి రాడు, వేరే చర్చికి వెళ్తూ ఉంటాడు, గోపన్పల్లిలో ఉంటాడు. ఆయన పేరు తిరుమలేష్. ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నాడంటే, గొప్పగా అదేదో దేవుడు మేలు చేసిన విధంగా చెబుతూ ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటిది అంటే, బాహుబలి అనే సినిమా రిలీజ్ అయింది కదా, అప్పుడంటే హైమాక్స్కి వెళ్ళిండంట. హైమాక్స్ థియేటర్కి వెళ్ళిపోయి అక్కడ చూసేసరికి లైన్ అంట గేట్ బయట దాకా వచ్చేసిందంట. గేట్ బయట దాకా లైన్ వచ్చేసరికి ఈయనకు అర్థమైపోయిందంట, నాకు టికెట్లు దొరికాయి అని చెప్పేసి. వెంటనే ఆయనకు ఒక విషయం గుర్తుకొచ్చిందంట. అడిగితే దేవుడు ఎంత పనికి మాలిన ఆలోచన, ఎంత పనికి మాలిన ప్రార్థన చూడండి. వెంటనే గుర్తొచ్చిందంట, దేవునికి ప్రార్థన చేయమన్నాడు కదా, అడిగితే ఇస్తా అన్నాడు కదా అని చెప్పేసి అక్కడనే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసిందంట. దేవా, నేను సినిమాకి వచ్చిన లైన్ చూస్తే టికెట్లు దొరికే అవకాశం లేదు, మరి మీరు సహాయం చేయండి, నాకు టికెట్లు దొరకాలా అని చెప్పేసి ప్రార్థన చేస్తానంట. ఆయనకంట బ్లాక్లో టికెట్ దొరికిందంట. పనికి మాలిన ప్రార్థన చేయడమే తప్ప అంటే ఇంకా అదేదో పెద్ద గొప్ప అని చెప్పేసి సాక్ష్యం చెబుతా ఉన్నాడు. అప్పుడు నేను అడిగినాను, అసలు క్రైస్తవులు సినిమాలు చూడొచ్చా అని అడిగినాను. అంటే సైలెంట్గా ఉన్నాడు. దేవుడు సినిమాలే చూడొద్దంటే సినిమా చూడడానికి టికెట్ ఎట్లా ఇప్పిస్తాడు? ఇప్పుడు ఆ టికెట్ ఇప్పించింది ఎవరు అంటే సైతాన్ గాడు. నీ ప్రార్థన ఆలకించింది ఎవరు అంటే సాతాన్ గాడు. నీ సమయాన్ని వృధా చేసింది ఎవరు అంటే సాతాన్ గాడు. ఆ విధంగా ప్రార్థించే ఆలోచన పుట్టించింది ఎవరంటే సైతాన్ గాడు. నీ ఆలోచన కరెక్ట్ కాదు, నీ ప్రార్థన కరెక్ట్ కాదు, దాన్ని ఇంకా దేవుడు సహాయం చేశాడు అని చెప్పడం ఇంకా పెద్ద పొరపాటు బ్రదర్ అని చెప్పినాను. ఈ రోజున నీ జీవితంలో పనికి మాలిన ఆలోచనలు పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే, పనికి మాలిన ఉద్దేశాలు పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ మేలు కొరకే సహాయం చేయకుండా ఉన్నాడేమో, ఆ ప్రార్థనకు జవాబునివ్వకుండా ఉన్నాడేమో. ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు అడుగుతున్నటువంటి సహాయము విలువైనదైతే దేవుడు వెంటనే జవాబునివ్వకుండా కొంత సమయం తీసుకుంటున్నాడేమో. అది నీ ప్రార్థన మీదనే డిపెండ్ అయి ఉన్నది, నువ్వు అడుగుతున్న విషయాల మీదనే డిపెండ్ అయి ఉన్నది. మరి రోజున నువ్వు అడుగుతున్నటువంటి విషయం ఏ విధంగా ఉన్నది? దేవునికి అనుకూలమైనదా, దేవునికి విరుద్ధమైనదా? ఒకసారి పరీక్షించుకొని తెలుసుకునండి. ఒకవేళ నువ్వు అడుగుతున్నది దేవునికి అనుకూలమైనదైతే నువ్వు మధ్యలో ఆగిపోకు, మధ్యలో నిరుత్సాహపడకు, మధ్యలో అలసిపోకు, విసుక్కోకు, నిత్యము ప్రార్థన చేయి దేవుని సహాయం పొందుకునేంత వరకు. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి తన మనసు మార్చుకొని ఒక విధవరాలికి న్యాయం తీర్చాడు. గొప్ప గొప్ప మనుషులకే భయపడినటువంటి వ్యక్తి, గొప్ప గొప్ప అధికారులకే విలువ ఇయ్యనటువంటి వ్యక్తి, అధికారం తన చేతిలో ఉన్నదని చెప్పేసి విర్రవీగినటువంటి వ్యక్తి మాటికి వెళ్ళి ఒక విధవరాలు గోజాడితే కరిగిపోయి సహాయం చేశాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. తనను అడిగే వారందరికీ సహాయము చేయుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉన్నది. అందరికీ సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడంటే నువ్వు అడుగుతున్నటువంటి విషయము బహు విలువైనది కాబట్టి. అందు నిమిత్తం నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటిదంటే విసుగకుండా నిత్యం ప్రార్థించమని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం మొట్టమొదటిగా విసుగకుండా చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటిది అంటే నిత్యము ప్రార్థన చేయాల. రెండోదిగా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే సామెతలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. చూడండి, సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 11-12 వచనాలని మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టమైన కుమారుణ్ణి గద్దించు రీతిగా
యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే జ్ఞానముతో నింపబడినటువంటి సొలొమోను భక్తుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటిది అంటే, ఆయన గద్దింపునకు విసుకవద్దంట. దేవుడు కొన్నిసార్లు మన మేలు కోసం గద్దించినప్పుడు, మనల్ని సరిచేయడం కోసం మనతో మాట్లాడినప్పుడు కొన్ని మాటలు కఠినంగానే ఉంటాయి. తండ్రి తన కుమారుణ్ణి శిక్షించకపోతే ఆ కుమారుడు బాగుపడే అవకాశమే ఉండదు. అట్లా అని చెప్పేసి తండ్రికి కుమారుని మీద ప్రేమ లేదా అంటే, ప్రేమ ఉన్నది కాబట్టి కుమారుడు బాగుపడాలని చెప్పేసి ఆ తండ్రి కుమారుణ్ణి శిక్షించడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవుడు ఎవరిని గద్దిస్తాడు అంటే, ఎవరినైతే దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడో, ఎవరినైతే దేవుడు సరి చేయాలనుకుంటూ ఉన్నాడో, ఎవరినైతే దేవుడు తన బిడ్డగా చూస్తూ ఉన్నాడో, తన కుమారునిగా తన కుమార్తెగా భావిస్తూ ఉన్నాడో, వారినే గద్దించడానికి అవకాశం ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు గద్దించే మాటలు మనతో మాట్లాడినప్పుడు మనల్ని సరిచేసే ఉద్దేశముతో చాలా మంది చేసేటువంటి పొరపాటు ఏంటిది అంటే, ఆ గద్దింపు మాటలకు లోబడరండి. దేవుడు నాతోనే మాట్లాడినాడు, నా బ్రతుకును మార్చుకుంటా అనుకోరు. వాళ్ళు చేసేటువంటి పొరపాటు ఏంటిది అంటే, ఆ చెప్పినటువంటి సేవకుని మీద అలుగుతూ ఉంటారు. పాస్టర్ ఎప్పుడు ఇలాంటి మాటలే చెబుతూ ఉంటాడు, లేదా పాస్టర్ గారు నన్నే టార్గెట్ చేసుకున్నాడు. నిన్ను టార్గెట్ చేసుకొని చెబితే వచ్చే లాభం ఏముంది? కొంతమంది చెప్తారేమో, నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని టార్గెట్ చేసుకొని చెప్పడం ద్వారా వచ్చే లాభమేమీ లేదు. అది పనికిమాలిన ఆలోచన. టార్గెట్ చేసుకొని చెప్పడం కూడా తప్పే. ఎవరైనా చెబితే చూడండి, దేవుడు నిన్ను మార్చాలి అనే ఉద్దేశంతో, నీ ఆలోచన తప్పు అని తెలిపే విధంగా, లేదా నిన్ను బాగు చేయాలనే ఉద్దేశంతో, నిన్ను సరి చేయాలనే ఉద్దేశంతో, నీకు మేలు చేయాలనే ఉద్దేశంతో, నీ జీవితాన్ని కట్టాలనే ఉద్దేశంతో నిన్ను గద్దించి సరిచేస్తూ ఉన్నప్పుడు నీవు విసుక్కొని ప్రక్కకెళ్ళిపోతే, దేవునికి దూరం అవుతే, లేదా మందిరానికి దూరం అయితే, చూడండి, ప్రమాదంలో పడిపోవడానికి అవకాశం ఉన్నది. దారి తప్పిపోవడానికి అవకాశం ఉన్నది. సాతాను యొక్క వలలో పడిపోవడానికి అవకాశం ఉన్నది. దేవుడు నిన్ను గద్దిస్తున్నది నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి, నీ మేలును కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి, నిన్ను దీవించాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి, నిన్ను హెచ్చించాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి, నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన గద్దింపునకు విసుకవద్దంట. చాలా మంది దేవుడు గద్దించే మాటలు చెబుతూ ఉన్నప్పుడు, దేవుని గద్దింపు విన్నప్పుడు, ఆయన గద్దింపు విని ఆయన సైడ్ తిరగాలంట మనం. కానీ దేవుని గద్దింపు మాటలు విన్నప్పుడు దేవునికి దూరంగా పరిగెడతారు చాలా మంది. సాతాను గాడు అక్కడ వల పెట్టుకొని కూర్చున్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు వలలో చిక్కించుకోవాలా అని చెప్పేసి, ఎప్పుడు నిన్ను ప్రమాదంలో పడేయాలా అని చెప్పేసి, ఎప్పుడు నిన్ను దేవుని నుండి దూరం చెయ్యాలా అని చెప్పేసి, ఎప్పుడు నిన్ను సంఘానికి లేదా ప్రార్థనకు దేవునికి వేరు చేయాలనే ఉద్దేశంతో సాతానుగాడు రెడీగా ఉన్నాడు. మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? దేవుడు గద్దిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నిన్ను సరిచేస్తూ ఉన్నప్పుడు నీవు విసుక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నావా, లేదా నిరుత్సాహంలోనికి వెళ్తూ ఉన్నావా? ఒకవేళ నిరుత్సాహపడుతూ ఉన్నట్లయితే దేవుని గద్దింపు మాటలు విన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? దేవుడు ఎవరిని గద్దిస్తూ ఉన్నాడు అంటే, తండ్రి తనకు ఇష్టమైనటువంటి కుమారుణ్ణి గద్దించున్నట్లుగా దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దిస్తున్నాడు. ఊరికనే కాదు, ఎవరిని పడితే వాళ్ళని గద్దించాడు దేవుడు. దేవునికి ఇష్టం లేని వారిని గద్దించడండి. దేవునికి నువ్వంటే ఇష్టం కాబట్టి, దేవునికి నీ పట్ల ప్రేమ ఉన్నది కాబట్టి, దేవునికి నీ పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, దేవునికి నీ పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి, దేవుడు నీ పట్ల కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి, ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి, నీకు మేలు చేయాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి నిన్ను సరి చేయడానికి గద్దిస్తూ ఉన్నాడు. ఒకసారి స్టోరీ చెబుతూ ఉన్నదంట వాళ్ళ భర్తతో. ఆ బ్రదర్ వచ్చి నాతో చెప్పారు, పాస్టర్ ఎప్పుడు ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడు,
అట్లా చెబితే చాలా మంది చర్చికి రారు కదా అని చెప్తూ ఉన్నారంట. ఆ బ్రదర్ వచ్చి నాతో అన్నాడు, మీరంట ఖచ్చితంగా చెప్తున్నారంట, అట్లా చెప్తే చాలా మంది రారంట కదా అంటే, మరి ఇప్పుడు ఏం చేద్దాం బ్రదర్ అని అడిగినాను. అంటే వచ్చిన వాళ్ళే చాలు, మీరైతే ఉన్నట్టు చెప్పండి అన్నాడు. అప్పుడు నేను కూడా చెప్పినాను, రాకపోయినా పర్లేదు, నేనైతే ఉన్నట్టుగానే ప్రకటిస్తాను. దేవుడు గద్దించే మాటలు పలికించినప్పుడు గద్దించే రీతిగానే బోధిస్తాను. అనుకూలంగా ఉన్నటువంటి మాటల్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగానే ప్రకటిస్తాను. గద్దించే మాటల్ని కూడా నేను ప్రక్కన పెట్టేయలేను. మనల్ని మనం సరిచేసుకునే విషయాల్లో సరిచేసుకునే బోధను బోధించకుండా నేను ఉండలేను అని చెప్పినప్పుడు ఆ బ్రదర్ చెప్పినాడు, మీరు అట్లే చెప్పండి అని చెప్పినాడు. చూడండి, అసలు విసిగిపోయింది. దేవుడు గద్దించే మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని గద్దింపు విని తిరగడానికి బదులుగా ఆమె నిరుత్సాహపడిపోయి ఆ బ్రదర్తో చెప్పించినారు, అట్లా చెప్పమనకండి, కొంచెం వదిలేయమనండి, లేదంటే కొంచెము ఖచ్చితంగా కాకుండా ప్రక్కన పెట్టేయమనండి, కొన్ని విషయాల్ని ప్రక్కన పెట్టేయమనండి అని చెప్పేసి చెబుతా ఉన్నదంట. చూడండి, చాలా మంది విసిగిపోతూ ఉంటారు. ఏ విషయాల్లో అంటే గద్దించే మాటలు విన్నప్పుడు. కానీ వాస్తవం ఏంటిది అంటే, దేవుడు గద్దించే మాటలు మాట్లాడుతున్నది నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే, దేవునికి నీ పట్ల ప్రేమ ఉన్నది కాబట్టే, దేవుడు నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు కాబట్టే, నువ్వు దారి తప్పిపోతున్నావు కాబట్టే, నిన్ను దేవుడు బాగు చేయాలనుకుంటూ ఉన్నాడు కాబట్టే, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటూ ఉన్నాడు కాబట్టే, నీకు మేలు చేయాలనుకుంటూ ఉన్నాడు కాబట్టే నిన్ను సరిచేయడానికి గద్దిస్తూ ఉన్నాడు. మరి రోజున దేవుడు గద్దించినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు, దేవుని ఉద్దేశాలు నీకు తెలియపరిచినప్పుడు ఆ మాటలకు మనం లోబడుతూ ఉన్నామా? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గద్దించినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటిది అంటే, ఆయన వైపు తిరగాల, ఆయన దగ్గరకు వెళ్ళాలా, ఆయనను హత్తుకునే ప్రయత్నం చేయాలా. దేవా నన్ను సరి చేయి ప్రభు అని చెప్పేసి, దేవా నన్ను బాగు చేయి ప్రభు అని చెప్పేసి, దేవా నీలో నన్ను స్థిరపరచు ప్రభు అని చెప్పేసి దేవుని తట్టు తిరిగే వారంగా మనం ఉండాల. కానీ చాలా మంది విసిగిపోయి అలసిపోయి దేవునికి దూరం అవుతూ ఉన్నారు. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు విసుగకుండా మొట్టమొదటిగా ప్రార్థన చెయ్యాల, రెండోదిగా విసుగకుండా ఆయన గద్దింపునకు లోబడాల. ప్రియులారా, మూడోదిగా మనం బైబిల్ గ్రంథంలో ధ్యానించినట్లయితే చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలని మనం ధ్యానించినట్లయితే, మనము మేలు చేయుట యందు విసుగక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని, తగిన కాలమందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అంటున్నాడు. ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మనము విసుగకుండా చేయాల్సినటువంటి మూడో పని, మీరు విసుగకుండా మేలు చేయండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనం మన గురించి మాత్రమే ఆలోచించుకోకుండా అందరికీ మేలు చేసే విధంగా, మరి విశేషముగా దేవుని సంఘానికి చెందినటువంటి వారి ఎడల మేలు చేసే వారంగా మనం ఉండాల. దేవుని బిడ్డలకు మేలు చేసే విషయంలో మనం విసుకొద్దంట, మనం విసుకకుండా మేలు చేయాలంట. చరిత్రలో గనక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలు ఎంతో మందికి మరి మేలు చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున నీతో ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు, నీవు విసుకకుండా మేలు చేయాలా, నీవు అనేకులకు మేలు చేసే వ్యక్తిగా ఉండాలా. మరి విశేషముగా దేవుని మందిరానికి చెందినటువంటి వారికి నువ్వు విశేషముగా మేలు చేసే వాడిగా ఉండాలా. మరి రోజున మన ద్వారా మనం వెళ్తున్నటువంటి సంఘానికి మేలు జరుగుతూ ఉన్నదా, లేదా సంఘ బిడ్డలకు మేలు జరుగుతూ ఉన్నదా, లేదా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారికి మేలు జరుగుతూ ఉన్నదా, మన స్నేహితులకు మన బంధువులకు మేలు జరుగుతూ ఉన్నదా, లేదంటే కీడు జరుగుతూ ఉన్నదా? చూడండి, మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి మేలేంటిది తెలుసా? దేవుణ్ణి పరిచయం చేయాలి తెలియని వారికి, నీ బంధువులకి, నీ స్నేహితులకు దేవుని గురించినటువంటి మాటలు తెలియకపోతే నువ్వు వారికి చేయాల్సినటువంటి మొట్టమొదటి మేలేంటిది అంటే దేవుణ్ణి పరిచయం చేయాల, దేవుని గురించినటువంటి మాటలు తెలియపరచాల.
విశ్వాసులకు నువ్వు చేయాల్సినటువంటి మొట్టమొదటి మేలు ఏంటిది అంటే, విశ్వాసంలో కృంగిపోతున్నటువంటి వారికి, విశ్వాసంలో దిగజారిపోతున్నటువంటి వారికి బలపరిచే మాటలు తెలియపరచాలా. లేదా దుఃఖంలో ఉన్నటువంటి వారికి, బాధల్లో ఉన్నటువంటి వారికి, నెమ్మది లేకుండా ఉంటున్నటువంటి వారికి ఓదార్పునిచ్చే మాటలు, దేవుని యొక్క ప్రేమపూర్వకమైనటువంటి మాటల్ని తెలియపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుని సంఘాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిగా, దేవుని పనిలో వాడబడే వ్యక్తిగా, దేవుని పనిని చేసే వ్యక్తిగా నువ్వు ఉండాల. అప్పుడే దేవుని బిడ్డలకి, అదేవిధంగా అనేకులకు మేలు చేసే వారమైతాం మనం. ఈ రోజున ఆ పని ఎవరైనా చేస్తూ ఉన్నారా? ఎంతసేపు మన పనులు మనమే చేసుకుంటూ ఉంటాం. ఉదయం లేస్తాం, బిజీగా రెడీ అయిపోతాం, ఆఫీస్కి వెళ్ళిపోతాం, వచ్చేస్తాం, మళ్ళీ కాసేపు ప్రార్థన చేసుకుంటాం, లేదంటే ఏదన్నా కాలక్షేపం చేసేస్తాం, పాడుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేచి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా దేవుని బిడ్డల గురించి మనం ఆలోచన చేశామా? మనం వెళ్తున్నటువంటి సంఘం గురించి ఆలోచిస్తూ ఉన్నామా? నీ వల్ల నువ్వు వెళ్తున్నటువంటి సంఘానికి ఏదైనా మేలు జరిగిందా? దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతూ ఉన్నామా? ఒక ఆత్మనైనా దేవుని సన్నిధికి నడిపించగలుగుతూ ఉన్నామా? దేవుని పనిలో వాడబడగలుగుతూ ఉన్నామా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మనం విసుగకుండా చేయాల్సినటువంటి మూడో పని ఏంటిది అంటే, విసుక్కోకుండా మేలు చేయాలంట. విసుక్కోకుండా దేవుని మందిరానికి సంబంధించినటువంటి వారికి, దేవుని మందిరానికి మేలు చేసే వారంగా ఉండాల. మనం ప్రభువునందు ప్రయాసపడితే, దేవుని కొరకు కష్టపడితే వాక్యం సెలవిస్తూ ఉన్నది, మన ప్రయాసం అంట వ్యర్థం కాదంట. దేవుడు మరి నీ ప్రయాసానికి తగ్గ జీతాన్ని నీకు అనుగ్రహిస్తాడు, బహుమానాన్ని నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రోజున దేవుని పనిలో వాడబడడానికి, దేవుని సంఘానికి మేలు చేయడానికి, మనకు తెలిసిన వారందరికీ మేలు చేయడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని పనిలో ముందుండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు మేలు చేయుట యందు విసుకక ఉండాలి అని చెప్పేసి. చూడండి ప్రియులారా, మీరు విసుక్కిపోవద్దు. మీరు ఎప్పుడైనా నిరుత్సాహంలోనికి వెళ్తూ ఉన్నట్లయితే, మీరు ఎప్పుడైనా అలసిపోతూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోమన్నాడు ప్రభు. ఎందుకంటే మనుషులందరూ ఆయనకు విరుద్ధంగా లేచి నిలబడినప్పుడు ఆయన విసుక్కోలేదు, ఆయన నిరుత్సాహపడలేదు, ఆయన అలసిపోలేదు. ఓపికతోని అన్నింటినీ సహించినాడు, అన్నింటినీ ఓర్చుకున్నాడు. చూడండి, ఈ రోజున అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలా. మనకు కూడా విసిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, అలసిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు, నిరుత్సాహపడే పరిస్థితులు వచ్చినప్పుడు, విశ్వాసంలో దిగజారే పరిస్థితులు వచ్చినప్పుడు మనం విసుక్కిపోవడానికి వీల్లేదు. ప్రభు అదే మాట్లాడుతూ ఉన్నాడు. మరి విసుక్కోకుండా మనం ఏం చెయ్యాలి అంటే, విసుక్కోకుండా నిత్యము ప్రార్థించాల మొదటిగా. రెండోదిగా విసిగిపోకుండా ఆయన గద్దింపునకు లోబడాల. మూడోదిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు మేలు చేయుటలో విసిగిపోవద్దు. నువ్వు విసుక్కోకుండా ఎప్పుడూ మేలు చేయి. నీకు తెలిసిన వారందరికీ మేలు చేయి. నీకు తెలిసిన నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీకు తెలిసిన వారందరికీ యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించు. దేవుని వైపునకు వారిని మళ్లించు. దేవుని సన్నిధానానికి వారిని నడిపించు. మందిరంలో ఉన్నటువంటి వారికి కూడా నీ ద్వారా మేలు కలగాల. ఎవరైనా విశ్వాసంలో దిగజారిపోతున్నారని నీకు తెలిసినప్పుడు, దుఃఖంతో బాధతో ఉన్నారని నీకు తెలిసినప్పుడు వారిని ఓదార్చు, వారిని బలపరచు, వారిని స్థిరపరచు, దేవునిలో నిలబెట్టు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థించు. అదే వారికి నువ్వు చేసే గొప్ప మేలు. మరి ఆ మేలును మనం చేయగలుగుతూ ఉన్నామా, లేదంటే మేలు చేయుటలో విసిగిపోతూ ఉన్నామా? ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? మొదటిగా మనం ప్రార్థించడంలో విసిగిపోతూ ఉన్నామా? ఎందుకంటే సైతాన్ గారి మొదటి టార్గెట్ అదే. విశ్వాసులు ప్రార్థించకుండా ప్రార్థనకు దూరం అయ్యే విధంగా వాడు చేస్తూ ఉంటాడు. విసుక్కొని ప్రార్థనని నిర్లక్ష్యం చేయాలా, ప్రార్థించకుండా చేయాలనే ఉద్దేశంతో సాతాన్ గాడు వేచి ఉన్నాడు. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉన్నది? ప్రార్థనా జీవితం కలిగి జీవిస్తూ ఉన్నామా, విసుక్కొని ప్రార్థనను ఆపేస్తూ ఉన్నామా? ప్రార్థనను గనుక ఆపేస్తే నీ జీవితంలో ఓడిపోయేది నీవే, ఆత్మీయంగా నష్టపోయేది నీవే, దేవుని పనిలో ఓటమి కలిగేది నీకే. అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రభు ఒక ఉపమానమే చెప్పాడండి.
రెండోదిగా దేవుడిని మేలును కోరుకొని, దేవుడు నిన్ను సరిచేయాలనుకొని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు ఆయన గద్దింపు మాటలకు మనం విసిగిపోవద్దు. మనం వెంటనే మన జీవితాన్ని సరిచేసుకొని దేవునిలో స్థిరపడాలా, దేవుని సహాయాన్ని పొందుకోవాలా. అంతేగాని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు కదా, దేవుడు కోపగించుకుంటూ ఉన్నాడు కదా అని చెప్పేసి విసుక్కొని దేవునికి దూరం అవ్వడానికి వీల్లేదు. మూడోదిగా మేలు చేయుటలో విసుక్కోవద్దు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి రోజున మనం విసుక్కుంటూ ఉన్నామా? ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఇజ్రాయెల్ పేర్లు విసుక్కోవద్దు అని ప్రభు చెబితే ఆ ప్రభువుకే విసుగు పుట్టించినారంట. మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఒకసారి మన జీవితాలని పరీక్షించుకుందాం. ఒకవేళ మనం విసిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నట్లయితే, లేదా ఇజ్రాయెల్ పేర్లాగా దేవునికే విసుగు పుట్టించినటువంటి వారమైతే మన బ్రతుకును మార్చుకుందాం, మన ఆలోచనలు మార్చుకుందాం, మన ఉద్దేశాలు మార్చుకుందాం. ఈ రోజు నుండైనా విసుక్కోవడం మానేద్దాం. దేవునికి కూడా విసుగు పుట్టించడం మానేద్దాం. విసుక్కోకుండా నిత్యము ప్రార్థన చేద్దాం. విసుక్కోకుండా దేవుని గద్దింపుకు లోబడదాం. విసుక్కోకుండా అందరికీ మేలు చేద్దాం. విశేషముగా దేవుని మందిరంలో ఉన్న వారికి మేలు చేద్దాం. దేవుని సహాయాన్ని పొందుకుందాం. దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.